వెల్కమ్ టు BS9 న్యూస్. తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల రిమాండ్. DSP N లింగయ్య. జల్సాలకు అలవాటు పడి ఇండ్లకు తాళాలు వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించడం జరుగుతుందని DSP N లింగయ్య తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని DSP కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్కూరు గ్రామంలో 2 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన వారి వివరాలను DSP తెలిపారు. 26/2024 నాడు అర్ధరాత్రి వర్కూర్ గ్రామంలో తాళం ఉన్న ఇంటికి తాళాలు పగలగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులను దొంగతనం చేయగా వర్కూర్ గ్రామానికి చెందిన ఇంటి యజమాని బొజ్జ మొల్లా సుజాత ఫిర్యాదు మేరకు తేదీ 21/6/2024 రోజు మాగనూరు పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఈరోజు అనగా తేదీ 24/6/2024 నాడు ఉదయం 7 గంటలకు మాగనూరు పోలీసు వారు నమ్మదగిన సమాచారం మేరకు నల్లగట్టు మారెమ్మ గుడి దగ్గరలో 2 అనుమానితులైన వ్యక్తులను పట్టుకొని విచారించగా వారిలో ఒక వ్యక్తి వర్కూర్ గ్రామానికి చెందిన ఉరుముందర నరేష్, కార్తిక్ సనాఫ్ లక్ష్మప్ప, వయసు 24 సంవత్సరాలు మరియు అతని స్నేహితుడు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోట కొండ గ్రామానికి చెందిన బోయ వీరేంద్ర సనాఫ్ లేట్ ఉరుకుందు. ఇద్దరు గత 3 నెలలుగా పరిచయం ఏర్పడి ఇద్దరు కలిసి జలసాలకు అలవాటు పడారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి తేదీ 19/6/2024 వర్కూర్ గ్రామానికి వచ్చారు. అక్కడే 2 రోజులుండి రెక్కి నిర్వహించి తాళాలు వేసిన ఇంట్లను అదునుగా చూసి వర్కూర్ గ్రామంలోని నరేష్ ఇంటి వెనకాల ఉన్న 2 ఇండ్లలో తాళం వేసి ఉన్నాయి అని చూసి 20/6/2024 నాడు అర్ధరాత్రి ఇద్దరు కలిసి తాళాలు విరగ్గొట్టి దొంగతనం చేశారు. వారి ఇంట్లో అందాజ 6 తులాల బంగారం, వాటి విలువ 3 లక్షల రూపాయలు మరియు 1.5 తులాల వెండి మరియు 200 చిల్లర పైసలు మరియు ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేశారు. ఈ రోజు మాగనూరు పోలీసు వారు పట్టుకుని వారిని విచారించి వారి నుండి 5.5 తులాల బంగారు ఆభరణాలు, నెక్లెస్, లాంగ్ చైన్, కమ్మలు, చిన్న ఉంగరం మరియు 1.5 వెండి వస్తువులు మరియు ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ మరియు 8,560 రూపాయలు వారి నుండి స్వాధీనం చేసుకుని ఈ రోజు వారిని అరెస్ట్ చేసి నారాయణపేట కోర్టు ముందు హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలుకు పంపించడం జరిగింది అని DSP N లింగయ్య తెలిపారు. ఈ కేసును 2 రోజుల్లో ఛేదించినందుకు మక్తల్ CI చంద్రశేఖర్, మాగనూరు SI అబ్దుల్ ఖాదర్, హెడ్ కానిస్టేబుల్ గోపీకృష్ణ, కానిస్టేబుల్స్ రవీందర్, సాయి కుమార్, రాజశేఖర్లను DSP అభినందించి వారికి త్వరలో రివార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దానికి సంబంధించి మేము నేరస్తులు ఎవరని చెప్పేసి నిందితులు ఎవరని చెప్పేసి పరిశోధన చేస్తుంటే మాకు ఈరోజు మార్నింగ్ నల్లగట్ట మాయమ్మ గుడి దగ్గర మానవులు గుడి దగ్గర ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు పట్టుకొని మేము విచారించగా వాళ్ళు ఒకడు అదే ఊరికి చెందిన నరేష్ 24 ఇయర్స్ ఉంటాయి. తర్వాత అతని ఫ్రెండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ దేవనకొండకు చెందిన వీరేంద్ర